మందుమారాడిగా బిరుదు కైవసం చేసుకుని లిక్కర్ క్వీన్గా చరిత్రలో నిలిచిన కల్వకుట్ల కవిత అలియాస్ దేవరపల్లి కవిత మేడము తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకే తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన అని పార్టీ పెట్టిందట. సామాజిక న్యాయమే ధ్యేయంగా పార్టీ పెట్టినా అని కవిత మేడం అంటే ఇట్లెవలన్నారే బాలన్న అంటే ఇగో అయ్యా శాంతి దూతనని చెప్పుకునే ప్రజాశాంతి పార్టీ పెబ్బ కేఏ పాల్ సార్ ఇక చెప్పుండ్రి కవిత మేడం పార్టీ ఎందుకు పెట్టింది. ఈ లోపున మన తెలుగు రాష్ట్రాలను సర్వనాశనం చేయడానికి అనేక మంది ఇంతకుముందు ఎలా పార్టీలు పెట్టారో అలాగే తెలంగాణను సర్వనాశనం చేయడానికి కవిత ఇంకొక పార్టీ పెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలను సర్వనాశనం చేసేందుకు ఇంతకు ముందు పార్టీలు పెట్టినోళ్ళు అంటే మీరు కూడా అందుకే ప్రజాశాంతి పార్టీ పెట్టిరా సారు? అది సరే కానీ అసలు ముచ్చటకు రాండ్రి. ఎవరు పెట్టించారు, ఎందుకు పెట్టించారు అవన్నీ మీకు తెలుసు. అందుకే 1000 మంది ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, ఎక్స్ మినిస్టర్లు ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదు. కవిత మేడం పార్టీ పెట్టినప్పుడే మొత్తం యువతనే పార్టీలకు తీసుకుంటా అన్నది కదా, అందుకోసమే వెనక ముంగట అయినట్టుండ్రు. ఇంతకు పార్టీ ఎందుకు పెట్టిందంటావు సారు? కేవలం తండ్రితో ఉన్న గొడవ. అప్పుడే చెప్పారు కేసీఆర్ గారు 2008లోనే కవిత నా చారిటీ సిటీకి వచ్చినప్పుడు, సార్ మీరు 10 కోట్లు అడిగితే 15 కోట్లు ఇస్తానన్న. కవిత అడుగుతుంది ఎంత ఇమ్మంటారంటే కవిత నమ్మొద్దు, ఏమీ డబ్బులు ఇవ్వద్దు అని. కన్నబిడ్డ గురించి మీ తానికి వచ్చి కేసీఆర్ సార్ అట్లా అడిగిండా? మంచిగున్నది సారు మీ ముచ్చట. మరి కేఏ పాల్ సారు చెప్పినట్టు పార్టీ పెట్టుడు వెనక ఎవరన్నా బలువైనోళ్ళు ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారే ఎనుకుండే నడిపిస్తుండు అంటుండ్రు. నీ వద్దనే రేవంతాలు సారు ఎనుకున్నాడా అంటే సీఎం సారు చెప్తేనే ఎరకైతుంది అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.